హలో నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 15 అక్టోబర్ 2025 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. 2030 కామన్వెల్త్ గేమ్స్కి భారత్ ఎంపిక. చూడండి, 2030 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఇండియాలోనే. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా 2030లో కామన్వెల్త్ గేమ్స్. చూడండి, ఇలాంటివి ఇంపార్టెంట్ విషయాలు అడుగుతారు. కాల్పుల విరమణకు పాక్, ఆఫ్ఘన్ అంగీకారం. నెక్స్ట్, డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు. ఎవరు ఫిర్యాదు చేసిండ్రు మన పైన? చైనా. ఈవీ బ్యాటరీలపై రాయితీలు ఇవ్వడంపై అభ్యంతరం. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తుందని ఆరోపణ. నెక్స్ట్ పాయింట్ అంటే నరసింహానంది సినిమాపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు. ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రంపై మహిళా సంఘాల ప్రతినిధుల ఫిర్యాదు. ఇటీవల విడుదలైన టీజర్లో మహిళలను కించపరిచే సంభాషణలు ఉన్నాయని ఆరోపణ. మహిళలను కించపరిచేలా సంభాషణలు ఉన్నాయని ఆరోపణ. నెక్స్ట్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే సదస్సులో కీలకోపన్యాసం. హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ రంగంలో ఇక్కడ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో. చూడండి, నెక్స్ట్, ఆసో బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేయాలని ఆహ్వానం. ఇది ఆయనకు ఐటీ శాఖ మంత్రికి ఏమని గౌరవం దక్కింది? ఆసియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఉపన్యాసం చేయాలని ఆహ్వానం పలికింది. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించిన ఆస్ట్రేలియా కాన్సిల్ జనరల్ హిల్లర్ మెక్గిచ్. ఎవరు? మెక్గిచ్. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి. రాజమహేంద్రవరం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సాధ్యమైనంత తొందరగా పోలవరం పూర్తి చేయాలి. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. కృష్ణా జలాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి న్యాయ పోరాటం చేయాలి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు. కాంకేర్ జిల్లాలో లొంగిపోయిన 50 మంది మావోయిస్టులు. బీఎస్ఎఫ్ క్యాంపులో లొంగిపోయిన 50 మంది మావోయిస్టులు. సుక్మా జిల్లాలో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు. లొంగిపోయిన మావోయిస్టులపై 50 లక్షల రివార్డు ప్రకటన. నెక్స్ట్, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికపై డివిజన్ల వారీగా కేటీఆర్ సమీక్ష. డివిజన్ల వారీగా భారత రాష్ట్ర సమితి ఇన్ఛార్జీల పార్టీ అధ్యక్షులతో చర్చ. నెక్స్ట్, అందుకే మిత్రమండలి ప్రీమియర్స్ బన్నీవాస్. నెక్స్ట్, వైద్య ఆరోగ్య శాఖ డిహెచ్డిఎంఈ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత. కోటిలోని డిహెచ్డిఎంఈ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత. సుమారు 27 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించలేదని విద్యుత్ నిలిపివేత. నెక్స్ట్, మార్పులకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడమే సమస్య. సుప్రీంకోర్టు. మరణశిక్ష కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం. కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయని వాటిని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడమే సమస్య అని పేర్కొన్న సుప్రీం. బీసీలకు 42% రిజర్వేషన్లు పోరాటానికి అండగా ఉంటాం. మందకృష్ణ మాదిగ. ఈ నెల 18న రాష్ట్ర బంద్కు ఎంఆర్పీఎస్ పాల్గొంటుంది. రాష్ట్ర బంద్లో ఎస్సీ ఎస్టీలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. నెక్స్ట్, అమెరికా చమురు కొనేందుకు సిద్ధమే కానీ
భారత్. సరైన ధర లభిస్తే అగ్రరాజ్యం నుంచి చమురు కొనుగోలు అంశాన్ని ఆలోచిస్తామన్న వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం. నెక్స్ట్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి కోట్ల రవీంద్ర భేటీ. నెక్స్ట్, పేరు తెచ్చిన పొరపాటు, ఆ కంపెనీలో 4,300 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ మంగళవారం స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్టింగ్. అయితే ఇదే తరహా పేరుతో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ అవుతున్న ఎల్జీ బాలకిషన్ అండ్ బ్రోస్ లిమిటెడ్. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న క్వశ్చన్స్ వేసాను కదా నిన్నటి వీడియోలో, ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ అడిగాను కదా సైన్స్ సంబంధించినవి. ఫస్ట్ క్వశ్చన్, ఆకాశం నీలి రంగుకు కారణమైన దృగ్విషయం ఏది? ఆన్సరు కాంతి పరిక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి లేకపోవడం వల్ల ఏ రుగ్మత వస్తుంది? విటమిన్ డి లేకపోవడం వల్ల ఏ రుగ్మత వస్తుంది? ఆన్సర్ రికెట్స్. చూడండి, రికెట్స్. ఈరోజు వీడియోలో క్వశ్చన్స్ అడుగుదాము. ఫస్ట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్. ఈరోజు వీడియోలో జైన మత స్థాపకుడు ఎవరు? జైన మత స్థాపకుడు ఎవరు? నెక్స్ట్ క్వశ్చను, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ ఎవరు? నెక్స్ట్ క్వశ్చను, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ ఎవరు? మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేను వీటికి సంబంధించిన ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు చూసి లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.